మీరు ఎప్పుడైనా ఇలా ఎవరినైనా వాటర్ క్యారీ చేయడం చూసారా? బింది మీద బింది, బింది మీద బింది, బింది మీద బింది. మా చిన్నప్పుడైతే ఇలా తల మీద చాలా పెట్టుకొని చూసేవాళ్ళం. ఇప్పటికీ చూస్తున్నాము కొన్ని ప్లేసెస్ లో. మాది చిన్న పల్లెటూరు కదా, సో ఇప్పటికైతే ఇక్కడ మాకైతే కనిపిస్తాయి. కానీ సిటీలో ఉన్న వాళ్ళు ఇలాంటివి ఎప్పుడు చూసుండ్రు. ఒకవేళ మీరు చూసుంటే కింద నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ బయట అయితే ఎవ్రీడే షోస్ చేస్తారంట. అంటే మొత్తం ఈ మ్యూజియం గురించి ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. మేము ఇంకా మాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ సాలూరు వెళ్ళాలి కదా అని చెప్పి మేము ఇంకా అక్కడికైతే స్కిప్ చేసాము. సో ఇలా అయిందండి మా అరకు టూర్ అయితే. వన్ డేలో అంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 8:30, 9కి అయితే ఇంటికి వచ్చేసాము. పిల్లల్ని నేచర్కి ఎంత దగ్గరగా ఉంచితే అంత బాగుంటుందండి. వాళ్ళు సెన్సెస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. మేమైతే ఇలాంటి ప్లేసెస్ అంటే మా ఊరు ఎప్పుడు ఇలా సీనిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాలూరులో ఉన్న వాళ్ళకే ఆ సాలూరు ఫీలింగ్ ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఈ వీడియోని ఎవరైనా సాలూరు వాళ్ళు చూస్తే కింద అయితే కామెంట్ చేయండి. నన్ను అడిగితే సాలూరు అనేది ఊరు కాదు, ఒక ఎమోషన్ అనమాట. అలాంటి ఎమోషన్ నాకు చాలా చాలా ఇష్టం. నాకు మా ఊరంటే ఇక్కడ పెద్దగా మంచి మంచి స్కూళ్ళు లేకపోతే మంచి మంచి హాస్పిటల్స్ లేకపోతే అవన్నీ లేకపోయినా కూడా నేచర్ పరంగా అంటే మా చుట్టుపక్కల ఎన్ని మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయనేది అయితే మాటల్లో చెప్పలేము. అండ్ పిక్నిక్ సీజన్ వస్తే ఇంకా అందరికీ పండగే. దగ్గరలో వాటర్ ఫాల్స్ సుంకని, తోనమని, అలిపిరని ఇప్పుడు కొత్తగా ఒకటి స్టార్ట్ అయింది. మేము మొన్న దానికి కూడా వెళ్ళాము. కాకపోతే అవి సీజన్లో వెళ్తేనే ఫుల్ వాటర్ అనేది ఉంటుంది అనమాట. మా చిన్నప్పుడు పిక్నిక్ ఎప్పుడు వెళ్ళాలన్నా దండిగామని చెప్పి ఒక ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్కి వెళ్ళేవాళ్ళం. చూసారా ఇక్కడ ఊరు మధ్యలో నుండి వెళ్తున్నాం అనమాట. రోడ్లన్నీ ఇంకా అస్సలు అంటే అస్సలు బాగాలేదు. మా గూగుల్ మ్యాప్ కష్టాలైతే అమ్మో అసలు ఎక్కడెక్కడో చూపించింది. ఊర్లో ఈ రోడ్లో ఎక్కడ కనిపిస్తుంది ఏంటేంటో చూపించింది. సో ఫైనల్లీ మేము ఏంటంటే ఈ రాళ్ళగడ్డ మీద నుండి కాకుండా ఇంకొక రూట్ ఉంది వయా అంపవల్లి అనమాట. ఈ రాళ్ళగడ్డ వైపు నుండి వెళ్తే అంపవల్లి కన్నా ఒక 8 కిలోమీటర్స్ ఎంతో తక్కువ వస్తుందంట. సో మేము ఇంకా ఈ కష్టం, ఇంకా నైట్ చీకటి పడిపోతుంది కదా, మళ్ళీ ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి అంపవల్లి రూట్లో వెళ్ళామండి. సీనిక్ వ్యూ అయితే అద్దిరిపోయింది. నైట్ సన్సెట్ స్కై అయితే మీరు చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే అంత బాగుంది. మర్చిపోకుండా తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఈ రూట్ అంపవల్లి రూట్ అయితే బెస్ట్ అనమాట. అంటే రోడ్డు కూడా చాలా నీట్గా ఉంది. ఈ రాళ్ళగడ్డ